Hi everyone. Today we have a very beautiful collections of lehengas and frocks, especially for kids. సో ఇప్పుడు మ్యారేజ్ సీజన్లో జనరల్గా మదర్స్ అవుట్ఫిట్స్ రెడీ చేసుకోవడం అనేది చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. సో బట్ కిడ్స్ కోసం మాత్రం చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ఫ్యాబ్రిక్ తీసుకోవడము, దాన్ని స్టిచ్ చేయించడము అండ్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఇవ్వాలి అండ్ దానికి తగ్గట్టు కుట్టే టైలర్ కూడా మనకి దొరకాలి. సో అలాంటి కన్ఫ్యూజన్ని మేము అవాయిడ్ చేయడం కోసము కొన్ని డిజైన్స్ అనేది మేము చేసాము. కొన్ని కస్టమైజేషన్ ఫ్రాక్స్ అండ్ లెహెంగాస్ రెడీ చేయించాము మన కస్టమర్స్ కోసము. సో అందులో కొన్ని మీకు నేను చూపిస్తాను. సో మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, ఎంక్వైరీ చేయొచ్చు. సో ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్స్ వచ్చేసి 2 to 5 years వాళ్ళకి అవైలబుల్లో ఉన్నాయండి. సో నేను ఫస్ట్ కలెక్షన్ చూపిస్తాను మీకు. సో వెరీ ఫస్ట్ కలెక్షన్ లావెండర్. ఇట్స్ అ వెరీ ట్రెండీ కలెక్షన్. సో ఒకసారి చూసుకుంటే మీకు ఇది కంచి పట్టు అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ కంచి వస్తుంది, ప్యూర్ కాదు. సో కంచి పట్టులో మనం ఇలా బుటీస్తో తీసుకున్నాము. చిన్న చిన్న బుటీస్ వచ్చేసి ఇలా టాప్కి బాటమ్కి సేమ్ ఫ్యాబ్రిక్ యూస్ చేసాము. సో ఇక్కడ మనకి ఏదైతే బార్డర్ వస్తుందో బార్డర్ని ఇలా వన్ సైడ్ ఇలా హ్యాండ్ లాగా పెట్టించేసి అండ్ అదర్ సైడ్ ఇలా మనం చిన్న స్ట్రిప్ లాగా ఇచ్చామన్నమాట. సో ఇది ఏంటి అని అంటే మనకి వెస్టర్న్ ఇండో వెస్టర్న్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుందండి. సో చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసి ఇలా, ఇంకా ఐరనింగ్ కాలేదు సో అందుకని కొంచెం మెస్సీగా ఉంది. చూడండి ఇలా ఇలా మగ్గం వర్క్తోని బెల్ట్ రెడీ చేయించాము విత్ పర్ల్స్ అండ్ కుందన్స్. సో ఇది మనకి 2 to 5 years వరకు ఉంటుంది. కింద మనం ఫ్రిల్ ఇచ్చాము. సో ఇలా చూడండి క్లోజ్అప్, చాలా బాగుంటుందండి అవుట్ఫిట్ అనేది వేస్తే. సో కస్టమర్ వేసుకున్న తర్వాత ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అని అంటే నేను పిక్స్ కూడా షేర్ చేస్తాను మీకు. సో ఇలా ఉంటుంది అవుట్ఫిట్. సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది కూడా సెమీ కంచి అండి. సెమీ కంచిలో మనకి ఇలా లెహెంగా స్టైల్లో స్టిచ్ చేస్తాము. చూడండి ఇలా ఇక్కడ బెల్ట్ లాగా పెట్టేసి ఇలా ఫ్రిల్స్తో ఇచ్చేసాము. సో ఇలా ఉంటుంది. బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో ఇలా ఉంది. సో గేరా చూడండి, చాలా పెద్ద గేరా ఇచ్చాము. సో బ్లౌజ్ వచ్చేసి వీనెక్ ఇచ్చేసి ఇలా ఫ్రిల్స్ తోని కుట్టించేసాము. ఇక్కడ చిన్న చిన్న బీడ్స్ తోని డెకరేట్ చేశారు. సో ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ ఇచ్చాము. సో స్లీవ్స్ అనేవి లేవు. ఒకసారి మీరు చూసుకుంటే ఇది ఏదైతే మనం ఫ్రిల్ ఇచ్చామో దాంతోనే ఫ్రంట్ పార్ట్ మనకి స్లీవ్ లాగానే కనిపిస్తుంది. సో ఇది కూడా మనము క్రాప్ టాప్ మీదకి యూస్ చేయొచ్చు అండ్ లెహంగా మీదకి కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్. ఇలా ఇవి ప్యూర్ కాదండి, సెమీ. ఇప్పుడు నేను చూపించేటి అన్ని సెమీ ఫ్యాబ్రిక్ లో ఉంటాయి. ఇది కూడా సెమీ కంచి పట్టు. సో వన్ మోర్ ఇండో వెస్టర్న్ టైప్ అండి. ఇది ఫ్రాక్, దీనిపైన మనం జాకెట్ ఇచ్చాము. చూడండి ఇక్కడ ఫ్రాక్ వచ్చేసి ఇలా క్రీమ్ కలర్ లో ఉంటది, హాఫ్ వైట్ కలర్ లో ఇలా కింద కట్ వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్. సో ఇదంతా మనకి కలంకారీ ప్యాటర్న్ లో ఉంటుందండి. చూడండి దీనికి ఇలా ఇలా ఏదైతే మనకి టిష్యూ సాఫ్ట్ టిష్యూ ఉంటుందో దాంతో ఇలా ఓవర్ కోట్ లాగా రెడీ చేపించాము. అండ్ నెక్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది. ఇది లేకుండా కూడా మనం వేయొచ్చు. ఇలా సేమ్ మొత్తం బాడీ కూడా ఇదే ఫ్యాబ్రిక్ యూస్ చేసాము. లేదు అని అంటే ఇలా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేదైనా బ్లౌజ్ తో కూడా మనం పేరప్ చేయొచ్చు. ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే.
డార్క్ కలర్స్ వద్దు అనుకునే వాళ్ళకి ఇలా లైట్ కలర్స్ తోని ఇలా చేయొచ్చండి. చూడండి చాలా బాగుంది. మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి. కస్టమైజేషను. సో ఇది ఇంకా ఐరన్ చేయించలేదు, ఐరనింగ్ చేసిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది. సో చేయించక ముందే మీకు చూపించాలని చూపిస్తున్నాను. కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసే ముందు ఐరనింగ్ చేసి ఇస్తాం నీట్గా ఇలా. సో ప్లీట్స్ అనేటివి ఇలా బాక్స్ ప్లీట్లో వస్తాయి. మీరు ఒకసారి చూసుకుంటారు ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి స్పేస్ సిల్క్లో కంప్లీట్గా మనం క్లాత్ తీసుకొని మెజర్మెంట్స్ తోని కస్టమైజేషన్ చేపించాము. సో ఫ్రాక్ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టించేసి చేయించాము. సో మన క్లాత్ కి ఆల్రెడీ ఇలా మగ్గం వర్క్ వచ్చిందండి. సో స్లీవ్స్ కి కట్ వర్క్ వచ్చింది. సో ఇలా గేరా ఉంటుంది. అండ్ లోపల మనం క్యాన్ కూడా ఇచ్చాము. సో చూసుకుంటే ఇలా క్యాన్ కూడా ఉంది. అండ్ లోపల లైనింగ్ ఇది ఉంటుంది. మళ్ళీ లోపల మనం యాజ్ యూజువల్ కాటన్ లైనింగ్ అనేది యూజ్ చేసామండి. చూడండి లేయర్స్. సో ఇలా కంప్లీట్ ఫ్రాక్ అండి. ఇది సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంటుంది లుక్ అనేది. ఇలా మనం థ్రెడ్స్ కూడా ఇచ్చాము రోప్స్ వెనక టై చేసుకోవడానికి. సో సింపుల్ గా బోట్ నెక్ ఇచ్చేసి ఇలా బ్యాగ్ కూడా ఇలా బోట్ నెక్ ఇచ్చేసి ఇలా జిప్ వస్తుంది. ఇక్కడ ఇలా ఉంటుంది అవుట్ఫిట్. ఇలా చూడండి. ఇలా ఉంది. ఫుల్ గేరా ఉంటుందండి. ఇలా చూడండి ఫ్యాబ్రిక్. సో మీకు ఎవరికైనా ఇలా కస్టమైజేషన్ కావాలి అని అంటే మనము చేపించేసి ఇస్తామండి. సో 1 week to 10 days టైం పట్టిద్ది. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. వన్ మోర్ బ్యూటిఫుల్ లెహెంగా. సో దిస్ ఈజ్ లైక్ మనకు వచ్చేసి బనారసి ప్యాటర్న్ లో వచ్చేసి ఇది క్లాత్ మనకి బుటీస్తో వచ్చింది. సో ఇది కాంబినేషన్ అండి. సో ఫ్రాక్ టాప్ వచ్చేసి మనం ఇలా మగ్గం వర్క్ ఇచ్చాము చూడండి ఒకసారి. సో డీటెయిల్డ్గా ఇలా ఉంటుంది. కింద ఇలా ఫ్రిల్స్ ఇచ్చాము. సో దీనికి బార్డర్ అనేది ఏదైతే మనం బ్లౌజ్ కలరే మనం బార్డర్ తీసుకొని అటాచ్ చేయించాము. అండ్ కింద కూడా ఇలా ఎక్స్ట్రా కూడా మనం ఇలా ఇలా పెట్టించామన్నమాట ఫ్రిల్. సో ఇలా ఉంటుంది నీట్గా. సో ఇది వచ్చేసి ఇలా బాడీ పార్ట్కి ఇలా చేపించాము. ఇది చూడండి ఒకసారి ఎంత బాగుంది. ఇది ఓవరాల్ లుక్. ఏజ్ వాళ్ళకైనా కస్టమైజేషన్ అవైలబుల్ ఉందండి. మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఏదైతే మీ రిక్వైర్మెంట్ అంటే మీ మెజర్మెంట్స్ ప్రకారము కస్టమైజేషన్ అనేది చేసిస్తాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో హోప్ మీకు అందరికీ కలెక్షన్స్ నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.